హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ రణవీర్ పార్ట్ 5. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మిమ్మల్ని కూడా ఎవ్వరిని ఇక్కడి నుంచి కదలనివ్వను అంటూ సోఫాలో సెటిల్ అవుతుంది సాగంధిక. అసలు రాజనందిని మాటకి ఇంట్లో ఎవరు ఎదురు చెప్పరు. అలాంటిది ఈ అమ్మాయి అలా చెప్తుంటే అందరూ ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. రాజనందిని, నీకు కూడా ఈగో బాగా హర్ట్ అవుతుంది. కోపాన్ని అణిచిపెట్టుకొని కొడుకు ముందు బయటపడకూడదని, తన ముందు నార్మల్గా ఉండాలని దగ్గరికొచ్చి ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది, ఈ ఒక్కసారికి వదిలేసి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అత్తయ్య గారండి, మీ మాట అంటే నాకు చాలా గౌరవం ఉంది, అలాగే మర్యాద కూడా ఉంది. నేను మిమ్మల్ని బాగా గౌరవిస్తున్నాను. అలాగే మీరు కూడా నన్ను చాలా అభిమానంగా చూస్తున్నారు. నా అభిమానాన్ని చంపుకొని ఆత్మవిశ్వాసాన్ని ఎవరికో తాకట్టు పెట్టి అవమానాలు పడుతూ నేనుండను. తను నా పట్ల తప్పుగా ప్రవర్తించింది కాబట్టి నాకు సారీ చెప్పాల్సిందే అని మొండిగానే చెప్తుంది సాగంధిక. చెప్తున్నాను కదా, చిన్నపిల్ల తెలియక చేసింది, వదిలే అనే మాట గట్టిగానే అంటుంది రాజనందిని. చిన్నపిల్లనా? మరీ అంత చిన్నపిల్ల అయినప్పుడు మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తానని ఎందుకంటున్నారు? మరీ అంత చిన్నపిల్లలకి పెళ్లి చేయడం చాలా తప్పత్తే గారు. పోలీసులకి తెలిస్తే పెళ్లి చేస్తున్నందుకు మిమ్మల్ని, చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటున్నందుకు మీ అబ్బాయిని, మీ మేనకోడల్ని అందరికీ శ్రీకృష్ణ జన్మాస్థానంలో కూర్చోబెట్టి తినిపిస్తారు. అత్తయ్య, నేను మాత్రం సారీ చెప్పను. అత్తయ్య గారు, తను సారీ చెప్పకుండా తనని ఇక్కడి నుండి వెళ్ళనివ్వను. ఇద్దరూ తగ్గట్లేదు. రణవీర్, ఏంటమ్మా? మేఘన ఏదో తెలియక చేసింది, చిన్నపిల్ల కదా, సర్దుకు పొమ్మని సాగంధికకి చెప్పు. అమ్మా, సాగంధిక కూడా ఈ ఇంటికి కొత్త కదా, తనకి ఇంట్లో అలవాట్లు పద్ధతులు అన్నీ నెమ్మదిగా అర్థమవుతున్నాయి. ఇందాక కూడా చెప్పానమ్మా, ఇది ఆడవాళ్ళ విషయం, నేను జోక్యం చేసుకోను. కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నాను. త్వరగా తనని తీసుకువెళ్ళు. తను కూడా నీలాగే చాలా మొండిది. తను అనుకున్న పని జరగాల్సిందే. ఇప్పుడు మేఘన సారీ చెప్పడం తప్ప ఇంకో దారి లేదు. రణవీర్ అని కొంచెం కోపంగా పెద్దగా అరుస్తుంది రాజనందిని. ఆప్షన్: సారీ అమ్మా, నీ మాటకి ఎదురు చెప్పాలనే నిర్ణయంతో ఎదిరించాలని మా ఇద్దరికి ఉద్దేశం కాదు. అంత మంచి ఉద్దేశం ఉంటే నీ భార్యకి నచ్చ చెప్పు. అదే పని నువ్వు కూడా చేసి నీ మేనకోడలికి నచ్చ చెప్పొచ్చు కదా. ఏనాడు ఎదురు మాట్లాడని తన తల్లి ఏం చెప్తే అదే చేస్తాడు. అలాంటిది భార్య కోసం ఇవాళ తనని ఎదిరించి మాట్లాడుతున్నాడని ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పర్వాలేదు, వాళ్ళ అమ్మ మాట విని నన్ను కొడతాడేమో అనుకున్నాను, ధైర్యంగానే మాట్లాడుతున్నాడు అని భర్త వైపు ప్రేమగా చూస్తుంది సాగంధిక. అత్తయ్య గారు, ఒక్క నిమిషం ఆగు అంటాడు. తన భర్త మాటకు విలువ ఇచ్చి సైలెంట్గా ఉంటుంది సాగంధిక. అమ్మా, ఈరోజు నీ మేనకోడలు తనని ఏదో ఒక మాట అన్నది. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉండొచ్చు, కానీ అదే అలుసుగా తీసుకొని మేఘనికి ఇలా మాట్లాడడమే అలవాటవుతుంది. ఇక మేఘనని చూసి మాలిని, శాలిని, వరుణ్ కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఆ తర్వాత ఇంట్లో పని వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, కొంపతీసి వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారా అని భయపడుతూ చూస్తుంది రాజనందిని. తను నా భార్య, నా భార్యని ఇక్కడ ఎవరూ అవమానించడానికి వీల్లేదు. అంతేకాదు, ఈ ఇంటి కోడలు ఇలా నట్టింట్లో తనకు అవమానం జరిగితే అది నీ పెద్దరికంకి మంచిది కాదు అని నా ఉద్దేశం.
ఏం చేస్తున్నావు? నీ పెళ్ళాన్ని సపోర్ట్ చేస్తూ అమ్మని ఇన్ని మాటలు అంటున్నావా అని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది మేఘన. అవునల్లుడు, నువ్వు ఇలా మాట్లాడుతుంటే మీ అమ్మ చూడు ఎంత బాధపడిపోతుందో. అమ్మని ఇలా ఎదిరించి మాట్లాడచ్చా? అమ్మకి సారీ చెప్పి భార్యని తీసుకుని పైకెళ్ళు అని కూల్గా చేసే ప్రయత్నం చేస్తున్నాడు మేఘన వాళ్ళ నాన్న. క్షమించండి మావయ్య, నేనిక్కడ ఎవరిని కించపరిచేలాగా మాట్లాడలేదు. అయినా తను చేసిన తప్పేంటి? అమ్మ చెప్పినట్టు షాప్కి వెళ్ళి పని చూసుకొని వస్తుంది. చివరికి తన భర్తకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కూడా తనని పెట్టనివ్వట్లేదమ్మా. అయినా కానీ సైలెంట్గానే ఉంది. ఇప్పుడు తనని అవమానించాలని ట్రై చేస్తుంది మేఘన. అది అంత మంచి విషయం కాదు మావయ్య. అందుకే స్టార్టింగ్లోనే ఇలాంటి వాటికి ఖండించాలి, లేకపోతే ఇదే పెద్దదవుతుంది. అందుకే బాబు పెళ్ళం బెల్లం అందుకే బాబు పెళ్ళం బెల్లం అమ్మ అల్లం అని ఊరికే సామెతలు చెప్తారా? నిన్ను చూస్తే అదే నిజమనిపిస్తుంది. చూసావా చూసావా వదినా, నిన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నాడో అంటూ ఇంకొంచెం డోలు వాయిస్తూ ఉంటుంది మేఘన వాళ్ళమ్మ. ఆంటీ, అసలు మీరు విషయాన్ని ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారో అర్థమవుతుందా? జస్ట్ సారీ అనే 2 అక్షరాలు చెప్పి మేఘన వెళ్ళిపోవచ్చు. కానీ అలా చేయకుండా నా మీద నా భర్త మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలాగా మీరెందుకు మాట్లాడుతున్నారు అని గట్టిగానే అడుగుతుంది సాగంతిక. రాజనందిని మాత్రం బుసకొట్టే పాములాగా కోపంగా ఉంది. మేఘన తనకి సారీ చెప్పు అని మళ్ళీ హెచ్చరిస్తాడు రణవీర్. మేఘనకి ఇష్టం ఉండదు. వెంటనే వాళ్ళ అత్తయ్య వైపు చూస్తుంది. రాజనందిని కూడా సారీ చెప్పమని సైగ చేస్తుంది. వీళ్ళిద్దరూ సైగల్ని గమనిస్తుంది సాగంతిక. తనకి అస్సలు ఇష్టం లేదు. వీలైతే తనని కొట్టాలి అనిపిస్తుంది. కానీ బావ కూడా ఈసారి గట్టిగా ఉన్నాడత్తయ్య. అత్తయ్య కూడా సారీ చెప్పమంటుంది. ఇక తన అహాన్ని చంపుకొని కోపంగా చూస్తూ పళ్ళు కొరుకుతూ సారీ అని ఒత్తి పలుకుతూ చెప్తుంది మేఘన. ఇట్స్ ఓకే మేఘన, కానీ ఈసారి నుంచి ఇంత చీప్గా బిహేవ్ చేయకు. అలా బిహేవ్ చేసి మీ అమ్మ నాన్న పరువు తీయకు. ఆడపిల్లలు ఎలా ఉండాలనేది కొంచెం నేర్చుకో, లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది అని మెత్తగా చివాట్లు వేస్తుంది సాగంతిక. అప్పుడు రణవీర్ లోపలికి వెళ్ళాడు. సాగంతిక కూడా లోపలికి వెళ్ళబోతుంటే అడ్డంగా నిలబడుతుంది రాజనందిని. అత్తయ్య గారు, ఇందాకటి నుంచి లోపలికి వెళ్ళు అంటున్నారు కదా. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళబోతుంటే తన చెయ్యి పట్టుకొని ఆపుతుంది. ఎంత ధైర్యం నీకు? నా ముందే ఇలా మాట్లాడతావా? చూడండి అత్తయ్య గారు, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. అలా జరగకపోతే ఏం జరుగుతుందో చూశారు కదా. చెప్పాను కదా, తోక జాడించుకు, కట్ చేస్తాను. తర్వాత ఏం చేస్తారు అని సాగిందికి అడగడంతో కళ్ళు తిరిగినంత పనవుతుంది రాజనందినికి. చెప్పండి అత్తయ్య గారు, తర్వాత ఏం చేస్తారు? వీలైతే నీ పీక కూడా కట్ చేస్తాను. ఊరుకోండి, ఇదేమైనా యాపిల్నా కట్ చేయడానికి? నా పీక. సాగంతిక, నేను చెప్పింది అంటే నువ్వు చేస్తుందేంటి? అత్తయ్య గారు, ఇది చాలా చిన్న విషయం. అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకుంది మేఘన. తనని సారీ చెప్పమన్నాను. తను సింపుల్గా సారీ చెప్తే అయిపోతుంది. కానీ అలా చేయకుండా ఇంత రాద్ధాంతం చేసింది అత్తయ్య గారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి వాల్యూ మీరే తగ్గించుకుంటున్నారు. అర్థం కానట్టు ఫేస్ పెడుతుంది రాజనందిని. అత్తయ్య గారు, మేమిద్దరం వరుసకి అక్కా చెల్లెలమి అవుతాం. సరదాగా ఇలా మాట్లాడుకుంటాం, అప్పుడప్పుడు పోట్లాడుకుంటాం. అది మీలాంటి పెద్దవాళ్ళు చూసి చూడనట్టే వదిలేయాలి. అంతేకాని ఏదో ఫ్యాక్షన్ సినిమాల్లో లాగా పీక కోస్తాను, తల తీస్తాను అంటే ఎలా చెప్పండి? అక్క చెల్లెలు అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న సరదాలు, చిలిపి తగాదాలు మామూలే కదా. ఇవన్నీ మీరు చూసి చూడనట్టు వదిలేయాలి, కానీ ఇలా చేయడం ఏంటండి అని చాలా నవ్వుతూ మామూలుగా చెప్తుంది సాగంతిక.
ఇదేంటి, ఇప్పటి వరకు సారీ చెప్పాలని చాలా పట్టుపట్టిన అమ్మాయి ఇప్పుడు ఇంత నవ్వుతూ మాట్లాడుతుందేంటి అనేది అక్కడున్న మేఘన ఫ్యామిలీకి అర్థం కాదు. అది నా మేనకోడలు, అదంటే నాకు ప్రాణం. దాన్ని జోలికొస్తే ఎవరిని క్షమించను. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు సాగందిక అని వార్నింగ్ టోన్లో చెప్తుంది రాజనందిని. సాగందిక మాత్రం నవ్వుతూ కొంచెం సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ, నేనొచ్చి చాలాసేపు అయింది, నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, వెళ్తున్నాను అత్తయ్య గారు అని పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది సాగందిక. అసలు నేను మాట్లాడుతుంటే ఇలా వెళ్ళిపోతుందేంటి? పాపం అల్లాడిపోతుంది. అత్తగారు, ఏంటత్త అలా వదిలేసావు దాన్ని? నీ ముద్దల మేనకోడల్ని నీ చేతులతో నువ్వే నన్ను పెంచావు. అలాంటి నన్ను ఇన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? దాన్ని ఏదో ఒకటి చెయ్యి అని చెవికేసిన మేఘలాగా అరుస్తూనే ఉంటుంది మేఘన. కానీ రాజనందిని గారి ఆలోచన ఎక్కడో ఉంది. లోపలికి వెళ్ళగానే థ్యాంక్స్ అంటుంది సాగందిక. ఎందుకు? ఎందుకంటారేంటి? అక్కడ నాకు సపోర్ట్ చేసినందుకు, ఈ ఇంటి కోడల్ని అని నాకు ఒక గౌరవాన్ని ఇచ్చినందుకు, మీ భార్యని అని అందరి ముందు గట్టిగా చెప్పినందుకు. అదంతా కాదు, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇంత ఇబ్బంది పడే బదులు సింపుల్గా నువ్వే కొనుక్కున్నాను అని ఒక మాట చెప్తే సరిపోయేది కదా. ఇన్ని మాటలు పడడం అవసరమా అని ఫస్ట్ టైం 4 మాటలు మాట్లాడతాడు రణవీర్. అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇది చాలా చిన్న విషయం. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళు నాకు డ్రెస్ ఇచ్చారు, నేను తెచ్చుకున్నాను. ఇంత చిన్న విషయానికి అబద్ధం చెప్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తర్వాత ఇంకో అబద్ధం, ఇంకో అబద్ధం, అలా ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో తెలుసా? అందుకని అవసరం లేనప్పుడు అబద్ధం చెప్పడం దేనికి? పైగా నేనేమీ తప్పు చేయలేదు కదా అబద్ధాలు చెప్పడానికి. మేఘనకి అనవసరంగా ఛాన్స్ ఇచ్చావు కదా అని అంటాడు రణవీర్. దానికి తగ్గట్టు నేను సమాధానం చెప్పాను కదా, కానీ అనవసరంగా అబద్ధం ఆడడం నాకు నచ్చదు. ఆహా, మరి విష్ణువర్ధన్ ఇంటికి లంచ్కి వెళ్ళాను అని ఎందుకు చెప్పలేదు? అది అబద్ధం ఆడినట్టు కదా అని అల్లరిగా అడుగుతున్నట్టు అడుగుతాడు. కానీ ఫేస్ సీరియస్గా ఉంటుంది. నువ్వు ఎక్కడ లంచ్ చేసావని అత్తయ్య గారు నన్ను అడగలేదు. అడిగితే అప్పుడు ఏం చెప్పేదాన్నో? తప్పకుండా నిజమే చెప్పేదాన్ని. మరి నువ్వు చెప్పింది అబద్ధమే కదా అప్పుడు? నేనేం అబద్ధం చెప్పలేదు. నా భర్తతో బయటికి వెళ్ళాను, అది ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. పైగా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే హక్కు నాకుంది. అంతేకాదు, నాకేదైనా కావాలి అనుకుంటే ఇది కావాలి అని అడగాలి అని అడిగే హక్కు కూడా ఉంది. నా సరదాలు తీర్చాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. వామ్మో, వచ్చిన వారం రోజులకి హక్కులు బాధ్యతలు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. ఏం చేస్తాను సార్, కింద చూశారు కదా, ఈ డ్రెస్ తెచ్చుకున్న చిన్న విషయానికి వాళ్ళు రాద్ధాంతం చేయలేదా? అక్కడి నుంచి నేర్చుకున్నాను. నీతో మాట్లాడడం కొంచెం కష్టం కదా. నడు మీద చేయి పెట్టుకొని, సార్, నాతో మాట్లాడటమే కాదు పోట్లాడటం కూడా కష్టమే. అంత కష్టమా? అలా అని మా ఫ్రెండ్స్ అంటారు, అంతే. సరే, ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి విష్ణు వాళ్ళ ఇచ్చిన డ్రెస్ జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టి తను స్నానానికి వెళ్తుంది. మేఘనికి సమాధానం చెప్తే సరిపోదు సాగందిక, ఇంకా నీకు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే వస్తాయి. నువ్వెప్పుడు ఇలాగే ధైర్యంగా ఉండాలి. తప్పకుండా నా సపోర్ట్ నీకే ఉంటుందని తను వెళ్ళిన వైపే చూస్తూ అనుకుంటాడు రణవీర్. అత్తయ్య, ఏంటి, ఏం మాట్లాడవు? అది నన్ను ఇన్సల్ట్ చేసింది. అవునదినా, తనకెంత ధైర్యం? నిన్ను ఎదిరించి మాట్లాడుతుందా? నా కూతురు చేత సారీ చెప్తుందా అంటూ రాగాలు తీస్తుంది మేఘన వాళ్ళమ్మ. ఇదేం బాలేదు చెల్లమ్మ, మా అమ్మాయిని ఇన్ని మాటలు అంటుంటే నువ్వు సైలెంట్గా ఉండడం నాకు నచ్చలేదు అని తమ్ముడు కూడా నోరు జారుతాడు. వీళ్ళ ఆలోచన ఇక్కడ మాత్రమే ఉంది, కానీ రాజనందిని ఆలోచన చాలా దూరంగా ఉంది. అదేంటి అంటే, తన భార్యకి ఇంత సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు కదా,
కొంపతీసి వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారా అని ఎక్కడో ఒక మూల తనకి అనుమానం వస్తుంది. అది నిజమా కాదా ఎలా తెలుసుకోవాలి? తనకి దూరంగా ఉండమని ఈ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చినా కానీ నా మాట లెక్క చేయలేదు. వాళ్ళిద్దరూ ఒక్కటైతే ఎలా ఎలా అంటూ తెగ గింజుకుపోతూ ఉంటుంది రాజనందిని. వాళ్ళిద్దరు కనుక ఒక్కటైతే ఇంక నా పరిస్థితి ఏంటి? అసలిప్పుడు ఏం చేయాలి? ఇలా అనుమానించడం కాదు, నిజంగా వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేది నాకు కన్ఫామ్గా తెలియాలి. ఒక్కటయ్యారంటే దూరం చేయాలి, ఇంకా అవలేదంటే ఆ దూరాన్ని శాశ్వతం చేయాలి అని తన మనసులో ఏవేవో వ్యూహాలు రచిస్తూ ఉంటుంది రాజనందిని. ఏంటత్తయ్యా, నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతుంటే ఏదో ఆలోచిస్తున్నావు అంటూ తన చెయ్యి పట్టుకొని ఊపుతూ ఉంటుంది మేఘన. ముగ్గురు ఆపుతారా ముగ్గురు ఆపుతారా అని పెద్దగా అరుస్తుంది. ఆ అరుపుకి ముగ్గురు తడుసుకొని వెనక్కి జరుగుతారు. ఏంటత్తయ్యా, అసలు నీ మాటంటే దానికి లెక్కలేదు. కావాలంటే చూడు, నువ్వే విషయంలో జోక్యం చేసుకోవద్దని తనకు చెప్పావు కదా. కానీ తనేమో నా చేత సారీ చెప్పించుకుంటుంది. ఇలా అయితే ఎలా అత్తయ్యా? ముగ్గురు వైపు కోపంగా చూసి లోపలికి వెళ్తుంది. ఒక కుర్చీలో కూర్చొని ముందుకు వెనక్కి ఊగుతూ ఉంటుంది. ఆ రోజు ఏడుస్తూ అమాయకంగా ఉన్న ఈ సాగంధిక ఇప్పుడు నాకే ఎదురు తిరుగుతుందా? కొంపతీసి పెళ్లి కూతురు విషయంలో పొరపాటు పడ్డానా? లేదు లేదు, నేను తన గురించి తెలుసుకున్నాను, ఫోటో కూడా చూశాను. కానీ ఇంకేదో జరుగుతుంది. వాళ్ళిద్దరిని విడగొట్టాలి అని నేను అనుకుంటే ఇలా దగ్గరైపోతే ఎలా అని తెగ గింజుకుంటూ ఉంటుంది. అర్జెంటుగా వీళ్ళ దగ్గరతనం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలి. దగ్గరవుతున్నారు అనే విషయం నాకు అర్థమైతే అప్పుడేం చేయాలో ఆలోచిస్తాను. ముందు ఆవేశపడితే ఉపయోగం ఏముంది? ఆవేశం అన్ని విధాలా మంచిది కాదు. అసలు వీళ్ళు ఎంత దూరం వెళ్లారో తెలుసుకోవాలి అనుకున్న తర్వాత కాస్త రిలాక్స్గా కళ్ళు మూసుకుంటుంది. రణవీర్ సాగందిక కిందకొచ్చేసరికి ఎవరూ ఉండరు. ఎవరూ లేరు, అందరినీ భోజనానికి పిలువనా? చాలా లేట్ అయింది కదా అని అడుగుతుంది సాగందిక. అవసరం లేదు, మొన్న నువ్వు ఇంటికి లేటుగా వస్తే నీకోసం ఎవరైనా వెయిట్ చేశారా? లేదు కదా. ఎవరి కోసం ఎవరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఆకలైతే వాళ్లే వచ్చి తినచ్చు, పద అంటూ ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే జగ్గు లోపలికొస్తాడు. జగన్ పేరుని ఇక నుంచి జగ్గు అని రాస్తాను. ఎంత తను అన్నయ్య అని పిలుస్తున్నా కానీ సాగంధిక మీద మాత్రం తన చూపు మరల్చలేదు. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిందేమో, అరవిరిసిన రోజాలాగా ఇంకా ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది జగ్గు కళ్ళకి. నిజానికి రణవీర్కి కూడా అలాగే కనిపిస్తుంది. తను ఆల్రెడీ సైడ్ కొడుతున్నాడు. కాకపోతే బాబుగారికి ఫీలింగ్స్ ఉండవు కదా, మామూలుగా చూస్తున్నాడు అనుకుంటాడు. వింటూ తన వైపు చూస్తూ ఉన్నాడు. తను మాత్రం ఆగట్లేదు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఎందుకంటే తను అలా మాట్లాడుతూ ఉంటే కాస్త ఫ్రీగా ఉంటాడని తన ఉద్దేశం. కావాలని హాయ్ బావా అంటూ వచ్చి రణవీర్ పక్కన కూర్చుంటాడు జగ్గు. అన్నయ్య, మీకు కూడా భోజనం వడ్డించనా అని అల్లరిగా అడుగుతుంది. అవును జగ్గు, కూర్చొని నువ్వు కూడా మాతో పాటు తిను. మీ చెల్లెలు ప్రేమగా వడ్డిస్తానంటుంది కదా, తినే అని వంత పాడతాడు రణవీర్. ఇది ప్రతిసారి అన్నయ్య అంటుంటే ఏదోలా ఉంది అని గట్టిగా కళ్ళు మూసుకొని కోపంగా పళ్ళు బిగించి నెమ్మదిగా కళ్ళు తెరిచి, బావా ఇప్పుడే వచ్చాను కదా, తర్వాత తింటాను, మీరు కానివ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అవును, మీ చెల్లెలు మాలిని శాలిని ఇంకా ఇంటికి రాలేదేంటి? టైం 10 అయింది కదా. సాగంధిక, మా అమ్మ నీకు చెప్పింది అదే, అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని. మళ్ళీ వస్తారులే. అదేంటండి అలా అంటారు? ఇద్దరు ఆడపిల్లలు ఈ టైం దాకా ఇంటికి రాకపోతే కనీసం అడగకూడదా? దీన్ని జోక్యం చేసుకోవడం అని అలా అంటారా?
మన ఇంట్లో మనతో పాటు ఉండే ఆడపిల్లలు ఇంటికి రాకపోతే అడగడం జోక్యం చేసుకోవడం అవ్వదు. అది బాధ్యత అవుతుంది అని క్లారిటీతో మాట్లాడుతుంది. మనం బాధ్యత అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంట్లో అలా అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. తిన్నావు కదా, ఇక పద అంటూ తనని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. సర్వెంట్స్ వచ్చి అక్కడంతా క్లీన్ చేస్తారు. ఏంటంత అలా ఉన్నావు అని రాజనందినిని అడుగుతాడు జగ్గు. ఏం లేదురా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదైనా అవసరమైతే తప్పకుండా మీ హెల్ప్ తీసుకుంటాను అని సింపుల్గా మేనల్లుడిని పంపిస్తుంది. కాలేజీలో సంజన చేసిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నారు ఈ బావ మరదలు. ఇద్దరు కాలేజ్కి ఎంట్రన్స్లోనే కాపు కాస్తున్నారు తన కోసం. తనకి పెద్దగా ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదు, జస్ట్ పరిచయం కూడా చేసుకోలేదు. అప్పుడే లోపలికి రావడంతో బ్యాచ్ మొత్తం తనని పట్టుకొని లాక్కెళ్తారు. హలో మేడం, గుడ్ మార్నింగ్. హలో సార్, గుడ్ మార్నింగ్ అని మేఘన వరుణ్ణి విష్ చేస్తుంది. ఏంటే ఎక్స్ట్రా వేషాలు వేస్తున్నావా? లేదండి, హీరోయిన్ వేషాలే వేస్తున్నాను. ఏంటి సౌండ్ చేయి. ఏంటి నువ్వు హీరోయిన్వా? ఏ సినిమాలో నటించావమ్మా? కొంపతీసి బాహుబలి అని చెప్పకు, ఎందుకంటే ఆ సినిమా అందరూ చూశారు. నువ్వు ఈజీగా అబద్ధం చెప్పావు అని తెలిసిపోతుంది. నటిస్తూనే హీరోయిన్ అండి. మా ఇంట్లో నేను ఒక్కదానే కాబట్టి మా ఇంటికి నేను హీరోయిన్. నువ్వు మీ ఇంటికి హీరోయిన్ అయ్యుండొచ్చు, కానీ మేము ఈ కాలేజ్ మొత్తానికి హీరోయిన్. తెలుసా? తెలుసండి, మీ గురించి రాత్రంతా తెలుసుకున్నాను అంటే ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఆ మాట వినగానే ఇద్దరి మొహంలోని సంతోషం కనిపిస్తుంది. నా గురించి ఏం చెప్పారేంటి? ఏదో చదువుకోవడానికి వచ్చావు, వాళ్ళతో గొడవ ఎందుకు? హ్యాపీగా చదువుకో, వాళ్ళిద్దరిని అవాయిడ్ చెయ్యి, వాళ్ళతో పెట్టుకోవద్దని 4 మంచి మాటలు చెప్పారండి. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవని అర్థమైందా? కానీ మేము మిమ్మల్ని వదలం కదా అంటూ సంజన పట్టుకొని దగ్గరికి లాగుతుంది మేఘన. ఇదేంటండి మీరు దగ్గరికి లాక్కుంటున్నారు? మీ బావ దగ్గరికి లాక్కుంటే బాగుంటుందేమో కదా అని అడుగుతుంది సంజన. ఆ మాటకి బావ మరదలు ఇద్దరికీ ఫ్యూజ్ ఎగిరిపోతుంది. అసలు సంజన రివర్స్ ప్లాన్ ఏంటి? అలాగే ఇక రణవీర్ సాగంధికకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. అలాగే సాగంధిక రాజనందికి ఫ్యూజ్ ఎగిరిపోయే డౌట్ పెట్టింది. మరి ముందు ముందు ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అలాగే ఈ ఎపిసోడ్ గురించి ప్లీజ్ కామెంట్ చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది. వీలైతే లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.